పార్వతీపురం మంజం జిల్లా కురుపాం నియోజకవర్గానికి ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర చేరుకుంది. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి, విద్యా అవకాశాల కల్పనకు కీలకమైన జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలనే ప్రధాన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ జేఏసీ నాయకులు గత 80 రోజులుగా ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ హామీ నెరవేర్చడంలో జాప్యం చేస్తుందని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు గిరిజనులు రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాస్తే తమ మనుగడ కోసం గిరిపుత్రులు మళ్లీ అడవుబాట పట్టక తప్పదని వారు హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 3పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల కోసం ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చమని ప్రధానంగా ఈ సత్యాగ్రహ యాత్ర ఆదివాసీ జేఏసీ చాలా ప్రెస్టీజియస్గా ఈరోజు ప్రారంభించి రాష్ట్రం మొత్తం మీద యాత్ర కొనసాగిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానమైన అంశం ఏంటంటే జీవో నెంబర్ 3 ఆదివాసీలకు ముఖ్యంగా మా బ్రతుకులు బాగుపడడానికి, ఎడ్యుకేషన్ పరంగా కూడా డెవలప్మెంట్ అవ్వడానికి, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రధానమైనటువంటి జీవో నెంబర్ 3. దానిని సుప్రీంకోర్టు గత 5 సంవత్సరాల క్రితం కొట్టివేయడం జరిగింది.